హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రాజెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం 2 పాయింటర్స్ ప్యాటర్న్ గురించి నేర్చుకోబోతున్నాం. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ప్యాటర్న్ ఇన్ డిఎస్ఏ. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్యాటర్న్. అండ్ యాక్చువల్‌గా 2 పాయింటర్స్‌తో పాటు స్లైడింగ్ విండో అని చెప్పి ఇంకో ప్యాటర్న్ ఉంది కదా! ఈ 2 కలిపి చెప్పాలి. బట్ కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఫస్ట్ 2 పాయింటర్స్ చెప్తున్నాను. దీని మీద మనం చాలా మినిమల్ ప్రాబ్లమ్ చేస్తాం. ఎందుకంటే ఈ 2 పాయింటర్ టెక్నిక్ యూజ్ చేసి మనం స్లైడింగ్ విండోస్‌లోను రిమైనింగ్ వాటిలో కూడా ప్రాబ్లమ్స్ చేస్తామన్నమాట. అవన్నీ మిక్స్ చేసి. సో దీని మీద తక్కువ ప్రాబ్లమ్స్ చేస్తాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వి గోనా డూ మోర్ ప్రాబ్లమ్స్. ఓకే. సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో బిఫోర్ జంపింగ్ ఇంటు ద వీడియో మీకొక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒక యూనివర్సిటీలో దెర్ ఇస్ ఎ స్టూడెంట్ ఒక మ్యాథ్స్ క్లాస్‌లో పడుకున్నాడంట. ఈస్ కంప్లీట్ స్లీప్ ఏసాడు. సో క్లాస్ ఎండ్ అయిపోయిన తర్వాత పైకి లేచాడంట. లేచిన తర్వాత బోర్డ్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చూసి ఓకే. ఇవి హోంవర్క్ ఇచ్చారేమో అనుకుని ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాడు హోంవర్క్ అనుకుని. అండ్ చాలా కష్టపడి ఏదో ఒకటి వెతికి లైబ్రరీలో వెతికి అలా వెతికి ఎలాగోలా అందులో ఒక ప్రాబ్లం అయితే అతి కష్టం మీద సాల్వ్ చేయగలిగాడు. అండ్ నెక్స్ట్ డే ప్రొఫెసర్ క్లాస్కి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ప్రొఫెసర్ వచ్చాడు, క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోతుంటే ఆపి అడిగాడంట. అదేంటి నన్ను నువ్వు 2 ప్రాబ్లమ్స్ బోర్డు మీద రాసావు కదా, హోంవర్క్ కింద ఇచ్చావు కదా, వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ అబౌట్ దట్ అని చెప్పి అడిగితే ఆ ప్రొఫెసర్ అన్నాడంట, బాబు ఆ 2 ప్రాబ్లమ్స్ చాలా టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్, చాలామంది సైంటిస్ట్స్ కూడా అది సాల్వ్ చేయడానికి ఫెయిల్ అయ్యారు. సో అందుకే అవి ఎంత టఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి జస్ట్ ఆ క్వశ్చన్స్ అనేవి అలా బోర్డు మీద రాసి క్లాస్లో అందరికీ చెప్పాను అని అన్నాడంట. అప్పుడు వీడు ఎట్లా అన్నాడంట, సార్ నేను అందులో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను అని అన్నాడంట. సో ఈ స్టోరీ బట్టి నీకు ఏం అర్థమవుతుంది, ఇది రియల్ స్టోరీయా ఫేక్ స్టోరీయా కాసేపు పక్క పెడదాం. బట్ వాడికి అది ఎంత టఫ్ ప్రాబ్లమో తెలుసుంటే మేబీ వాడు కనీసం ట్రై చేయకపోదుడు కదా. బికాస్ అమ్మో ఇది పెద్ద పెద్ద సైంటిస్ట్లే సాల్వ్ చేయలేకపోయారు, నేను ఎక్కడ సాల్వ్ చేస్తానని చెప్పి అనుకునేవాడు. బట్ వాడు అలా ఏమనుకోలేదు. అక్కడ ప్రాబ్లం ఇచ్చారు, అది చాలా డిఫికల్టీ ఉంది అంతే, దాని డిఫికల్టీ లెవెల్ ఎంత అదేంటి అని చెప్పాడు తెలియదు. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఈ జస్ట్ ట్రై టు సాల్వ్ ఇట్. రైట్. ఇక్కడ కూడా అంతే, మన కోడింగ్లో కూడా అంతే. అలా నాకు లాజిక్ బిల్డింగ్ రావట్లేదు అన్న, ఇది టఫ్ ప్రాబ్లం అన్నది హార్డ్ ప్రాబ్లం నో. నువ్వు కూర్చొని చేసావంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో వర్క్ అవుద్ది. జస్ట్ డ్రా ఇట్, వెతుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్గోరిథం ఏంటో తెలుసుకో, థియరీ చదువు, తర్వాత ప్రతి ప్రోగ్రామ్ని డీబగ్ చేయడం ట్రై చేయి. ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఈ పర్టికులర్ లాజిక్ రాసామని చెప్పి డెప్త్గా వెళ్ళామనుకో ఖచ్చితంగా ఏదో పాయింట్లో నీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఒక హార్డ్ ప్రాబ్లం అయినంత మాత్రాన నువ్వు సాల్వ్ చేయలేవు. అలాగని చెప్పి డైరెక్ట్ హార్డ్ ప్రాబ్లంకి వెళ్ళిపోతే అప్పుడు కూడా సాల్వ్ చేయలేవు. జస్ట్ గో స్టెప్ బై స్టెప్ అండ్ యూ విల్ సాల్వ్ ఇట్. ఓకే. సో లెట్స్ జంప్ ఇంటు ద ప్యాటర్న్స్. సో లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ 2 పాయింటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింటర్స్ అనేది ఎందుకు వాడతామంటే మెయిన్లీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు మనకు ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది. ఆ ఎన్ స్క్వేర్ నుంచి తగ్గించడానికి మనం ట్రై చేస్తాం అనమాట. ఈ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ ఉంది చూడు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ. నీకు గనక టైం కాంప్లెక్సిటీ గురించి ఐడియా లేకపోతే ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని చెక్అవుట్ చేయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ప్లీజ్ నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్. ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. ఒకసారి ఆ వీడియో కింద కమెంట్స్ చూడు, నీకే అర్థమవుద్ది. చాలా బెస్ట్ వీడియో రికార్డ్ చేశారు. ఐ ఫీల్ లైక్ బేసిక్ లెవెల్‌లో దట్ ఈస్ ద బెస్ట్ వీడియో ఇన్ దిస్ వరల్డ్ ఇండియా అనుకోపోను. ఓకే. అంత బాగా వచ్చింది వీడియో. ప్లీజ్ చెక్‌ఔట్ చేయి. నీకు టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో ఐడియా లేకపోతే. ఓకే. సో మెయిన్‌గా మనం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్‌లో ఉన్న టైమ్ కాంప్లెక్సిటీని ఆర్డర్ ఆఫ్ ఎన్‌కి తెప్పించడానికి ట్రై చేస్తాం. బికాజ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. సో డైరెక్ట్ థియరిటికల్‌గా వెళ్ళిపోకుండా లెట్స్ డూ ఎ స్మాల్ ప్రోగ్రామ్. దాని నుంచి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు మనం 2 పాయింటర్ అప్రోచ్‌కి వెళ్ళామని చెప్పి. ఓకే. లెట్స్ టేక్ ఎన్ అరే 1, 3, 5, 7, 9. సో, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంట్రంటే, నీకొక పర్టిక్యులర్ అరే ఇస్తారు. ఓకే. నువ్వు ఏ 2 వేరియబుల్స్ యాడ్ చేస్తే ఇందులో ఏ 2 ఎలిమెంట్స్ ఇందులో ఏ 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే నీ సమ్ 10 అనేది వస్తుందో అని చెప్పి నువ్వు రిటర్న్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు జనరల్‌గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏముంది? ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏముందో చూద్దాం రండి. సో, నా మెయిన్ అజెండా ఏంట్రంటే, నా అరే దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి చూసారు, వీటిల్లో ఏ 2 నంబర్స్‌ని యాడ్ చేస్తే నా సమ్ అనేది 10 వస్తుందని చెప్పాలి. ఓకే. సో, నేనలా చేస్తాను. ఎలా ఇచ్చేస్తాం? ఎవ్రీ సింగిల్ పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఎవ్రీ సింగిల్ పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ వెళ్ళడం అంటే ఏంటి? 1+3 ఇదొక పాసిబిలిటీ. 1+5, 1+7, 1+9 రైట్. 3+5, 3+7, 3+9 రైట్. 5+7, 5+9 రైట్. 9థ్ ఇంకేం యాడ్ చేయడం లేదు కాబట్టి సింగిల్ ఎలిమెంట్ మనం కన్సిడర్ చెయ్యం. ఓకేనా. సో, ఇలా చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ 10 అని ఇచ్చావు కదా బ్రో, నీ ఆన్సర్ నీకు ఇక్కడ వచ్చేస్తుంది కదా అనుకోవచ్చు. యెస్, అక్కడ వచ్చేస్తే మనం కోడ్‌ని అక్కడితో ఆపేస్తాం. బట్ వాట్ ఇఫ్ నేను చేయాలనుకున్నది నాకు కావాల్సిన రిజల్ట్ అనేది 11 ఇచ్చాననుకో. 11 ఇచ్చాననుకో. అప్పుడు నువ్వు మొత్తం కంప్లీట్‌గా అన్ని స్టెప్స్ చేసుకుంటూ వెళ్తావు కదా. ఎందుకంటే మన ఆన్సర్ వచ్చేంత వరకు కంప్లీట్ అరేని మొత్తం ఉన్న ఎవ్రీ సింగిల్ పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ వెళ్తాం. బట్ దీంట్లో ఎక్కడో ఒకటి నీకు ఆన్సర్ 11 అనే వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అట్ లాస్ట్ నువ్వేం చేస్తావు? మొత్తం కోడ్ అంతా చెక్ చేసుకుంటూ వెళ్తావు. ఆన్సర్ రాలేదని చెప్పి వదిలేస్తావు. బానే ఉంది. బట్ ఈస్ దిస్ గుడ్ ప్రాసెస్?
ఈజ్ దిస్ గుడ్ ప్రాసెస్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎవ్రీ పాసిబిలిటీని ఎలా చెక్ చేస్తాం ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ కోడింగ్ అంటే, సో వాట్ వి విల్ డూ, కోడింగ్‌లో మనం ఇలా ఎవ్రీ సింగిల్ పాసిబిలిటీ ఎలా చెక్ చేస్తారంటే, మనం 2 లూప్స్ తీసుకుంటాం. రైట్? 2 లూప్స్ తీసుకుంటాం. ఔటర్ లూప్ ఏమో ఒక నంబర్‌ని పాయింట్ చేస్తుంది. ఇన్నర్ లూప్ అనేది ఇంకొక నంబర్‌ని పాయింట్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 లూప్స్ తీసుకున్నాను అనుకుందాం. ఓకే. ఇది వేరే లాంగ్వేజ్‌లో కూడా అర్థమవుద్ది. స్టే విత్ మీ. నేను జావాలోనే ఏం రాయట్లేదు. సింపుల్‌గా ఒక ఫర్ లూప్ రాస్తున్నాను అంతే. ఐ హావ్ టేకెన్ ఎ ఫర్ లూప్. ఓకే. అండ్ దీని లోపల ఇంకో ఫర్ లూప్ తీసుకున్నాను. 2 ఫర్ లూప్స్ తీసుకున్నాను. అండ్ నా ఔటర్ లూప్ ఏంటంటే ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఇక తర్వాత ఆ లూప్ అనేది కంప్లీట్‌గా ఎంటర్ అయ్యేంత వరకు కూడా రన్ అవ్వాలని చెప్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు i అనేది ఇక్కడ పాయింట్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు ఇన్నర్ లూప్ ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ సింగిల్ పాసిబిలిటీని చెక్ చేసుకుంటూ వెళ్ళడం అంటే ఏంటి? ఇందాక మనం ఏం చేసాం 1+3, 1+5, 1+7, 1+9 ఎవ్రీ సింగిల్ పాసిబిలిటీ చెక్ చేసుకుంటూ వెళ్ళాం. మీరు కరెక్ట్‌గా దాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 1 అనేది కామన్‌గా ఉంది. అంటే i అనేది స్టేబుల్‌గా ఉంది మూవ్ అవ్వకుండా. సో, దట్ ఈస్ వేర్ అవర్ ఔటర్ లూప్ కమ్స్. i అనేది ఉంది. సో, i అనేది 1 1 అంటే ఒక్కసారి i అనేది 1 అయిన తర్వాత లోపలికి ఎంటర్ అయింది. 0th ఇండెక్స్ పొజిషన్‌లోకి వచ్చింది. 0th ఇండెక్స్ పొజిషన్ i 1 అయింది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత j అనేది నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడు. i ఏ పొజిషన్‌లో అయితే ఉందో i 0th పొజిషన్‌లో ఉంది. i ఏ పొజిషన్‌లో అయితే ఉందో దాని తర్వాత పొజిషన్ నుంచి నీ వాల్యూ అనేది రావడం స్టార్ట్ అయింది. చూడు దాని తర్వాత పొజిషన్ ఇదే కదా! 3, 5, 7, 9 రైట్. i ఏ పొజిషన్‌లో అయితే ఉందో దాని తర్వాత పొజిషన్ నుంచి వాల్యూ రావడం స్టార్ట్ అయింది. కాబట్టి నీ j ఇక్కడ ఏమవుద్ది? j ఈజ్ ఈక్వల్ టు i+1 అవుతుంది. రైట్. j ఈజ్ ఈక్వల్ టు i+1 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ i ఏ పొజిషన్‌లో అయితే ఉందో దాని తర్వాత పొజిషన్ నుంచి నీ ఇన్నర్ లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సింపుల్‌గా. సో, ఇప్పుడు దీని లోపల లాజిక్ ఏం రాస్తావు? ఇఫ్ ఈ ఈ దీన్ని ఈ అరేని నేమ్ a అనుకుందాం. ఇఫ్ a ఆఫ్ i ప్లస్ a ఆఫ్ j ఈజ్ ఈక్వల్ టు నా సమ్ అయితే గనక విచ్ మీన్స్ నా టార్గెట్ అయితే గనక నేనేం చేస్తానంటే జస్ట్ నీట్‌గా రిటర్న్ ట్రూ అని పెట్టేస్తున్నాననమాట. జస్ట్ ప్రస్తుతానికి ఆ సమ్ ఉందా లేదా అని చెప్పి రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ పెడుతున్నాం అంతే. ఓకే. ఇలా ఈ పాసిబిలిటీస్ అన్నీ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మనం సమ్ ఇందాక ఇప్పుడు మనం సమ్ ఎంత పెట్టాం? 11 పెట్టాం. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సమ్ ఎంత ఉంది? 11 ఉంది. కాబట్టి ఈ అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసిన తర్వాత నీకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే ఇక్కడ 11 అనేది అందులో ఆన్సర్ లేదు కాబట్టి. కాబట్టి వన్స్ ఈ ఇన్నర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఇక్కడి వరకు అయ్యేసరికి. ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమైంది? i 1 అయింది. రైట్. i 1 అవ్వడం అంటే అర్థం ఏంటి? i ఇప్పుడు ఇక్కడ ఉండదు. i ఇక్కడికొస్తుంది. i అనేది ఇప్పుడు 1 ఇండెక్స్ పొజిషన్‌కొచ్చింది. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. నేను బేసిక్ చెప్తున్నా అర్థమవుద్ది. స్టే విత్ మీ. ఇప్పుడు i 1కొచ్చింది. i 1కి రావడం అంటే ఏమవుద్ది ఇప్పుడు? j ఏమవుద్ది చెప్పండి? ప్రీవియస్‌గా i అనేది 0 ఉంది కాబట్టి j అనేది 0+1 అంటే j అనేది ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది ప్రీవియస్‌గా. రైట్. 3 దగ్గర స్టార్ట్ అయింది. అదే కదా మనం చేసింది. కానీ ఇప్పుడు i అనేది నెక్స్ట్ పాయింట్‌కొచ్చింది. ఇందాకడ మీరు 1+3, 1+5, 1+7, 1+9 ఈ కాంబినేషన్స్ తర్వాత ఏ కాంబినేషన్స్ చెక్ చేసాం మనం? ఇక్కడి నుంచి దీని తర్వాత నుంచి ఉన్న కాంబినేషన్స్ చెక్ చేసాం. రైట్. అప్పుడేమవుద్ది 3+5, 3+7, 3+9 విచ్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ ఈ కాంబినేషన్స్ అన్ని చెక్ చేసాం. నెక్స్ట్ ఈ కాంబినేషన్స్. నెక్స్ట్ ఈ కాంబినేషన్స్. సో, ఎవ్రీ సింగిల్ టైమ్ నీ ఐ మూవ్ అయ్యే కొద్దీ గూడా దాని తర్వాత ఉన్న ఎవ్రీ సింగిల్ కాంబినేషన్ మనం చెక్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు నీ జే అనేది ఎక్కడికి పోద్ది? నీ జే అనేది ఎక్కడికెళ్తది. సో, నీ ఐ అనేది ఫిక్స్‌డ్‌గా అక్కడ ఉండిపోద్ది. జే అనేది ఒక్కొక్క వాల్యూ, ఒక్కొక్క వాల్యూ, ఒక్కొక్క వాల్యూ వస్తుంటది. అంటే 3+5, 3+7, 3+9 సో, ఇలా చేయడం వల్ల ఈ పర్టిక్యులర్ కోడ్ వల్ల నష్టం ఏంట్రా అంటే దిస్ ఎంటైర్ లూప్ విల్ రన్ ఫర్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైమ్స్. రైట్. ఔటర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. అండ్ ఔటర్ లూప్ రన్ అయిన ఎవ్రీ సింగిల్ టైమ్ ఇన్నర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. కాబట్టి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైమ్స్ రన్ అవుతుంది. రైట్. నేను చెప్పేది మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? సింపుల్. ఔటర్ లూప్ ఎన్ని సార్లు రన్ అవుతుంది? 5 సార్లు రన్ అవుతుంది. ఔటర్ లూప్ రన్ అయిన ఎవ్రీ సింగిల్ టైమ్ ఇన్నర్ లూప్ కూడా 5 సార్లు రన్ అవుతుంది. 5 ఇంటూ 5 25 విచ్ ఈస్ నథింగ్ బట్ n స్క్వేర్. రైట్. కాబట్టి ఈ అప్రోచ్ అనేది కరెక్ట్ అప్రోచా? ఒకవేళ నీ ఇన్‌పుట్ అనేది చాలా పెద్దగా ఉంది. నువ్వు ఏదైనా ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు నీకు చాలా పెద్ద డేటా ఇస్తారు. అప్పుడు ఎన్నొస్తాయి చెప్పు? ఫర్ ఎగ్జాంపుల్ నీ n అనేది 1000 అనుకో. అప్పుడు ఈ లూప్ ఎన్ని సార్లు రన్ అవుద్ది? 1000 ఇంటూ 1000 టైమ్స్. అన్ని సార్లు లూప్ రన్ అవుతే ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ కదా! కాబట్టి మనం ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్‌లో నెగ్లెక్ట్ చేస్తాం. సో, ఈ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ నుంచి తప్పించుకోవడానికి మనకున్న ఒక ప్యాటర్న్ ఏంట్రా అంటే 2 పాయింటర్స్ అప్రోచ్ అనమాట. ఓకే. 2 పాయింటర్ అప్రోచ్ వాడతాం మనం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి నీకు 2 పాయింటర్స్ వాడాలని నీకు ఎలా తెలిసింది బ్రో? మీరు నన్ను అడగొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి మనం ఎప్పుడన్నా సరే లీడ్ కోడ్‌లో గాని ఎక్కడ ఏ ప్రాబ్లమ్ చేసినా సరే మీకు ఎక్కడైనా సరే పెయిర్స్ అని కానివ్వండి, 2 ఇండెక్స్ పొజిషన్స్ అని కావండి, ఏవన్నా 2 ఈ 2 అనే థింగ్ కనిపించిందనుకో, మీరు వెంటనే దేర్ ఇస్ ఎ ఛాన్స్ యూ కెన్ యూజ్ 2 పాయింటర్స్ అప్రోచ్. ఓకేనా? ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ మనం ఈ ఫర్ లూపులు 2 రాసాం కదా! ఈ 2 లోపల కూడా మనకు 2 పాయింటర్స్ ఉన్నాయి. ఒకటి ఐ, ఐ ఈస్ వన్ ఆఫ్ ద పాయింటర్ రైట్. అండ్ ఇంకోటి జే ఈస్ వన్ ఆఫ్ ద పాయింటర్. ఈ 2 కూడా ఒక చోట ఫిక్స్ అయిపోయి ఉన్నాయి వాల్యూస్. జే అనేది ఒక పర్టిక్యులర్ కండిషన్ మెట్టేంత వరకు కూడా మూవ్ అవుతుంది. ఐ అనేది అలా ఫిక్స్ అయ్యి ఉంది. ఒక కండిషన్ అయిన తర్వాత ఐ కూడా మూవ్ అయింది. రైట్.
ఒక పాయింట్‌లో ఐ అక్కడ ఉండిపోయిందనుకో, జే ఇలా ఎవ్రి సింగిల్ టైమ్ మూవ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఐ అక్కడికొచ్చిన తర్వాత జే ఇలా మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమున్నాయి 2 పాయింటర్స్ అనేవి ఉన్నాయి కదా! సో, దీన్నే మనం ఒక సింగిల్ లూప్‌లో కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉందా? 2 లూప్స్ వాడకుండా ఒక సింగిల్ లూప్‌లో కన్వర్ట్ చేసే ఛాన్స్ ఉందా? అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2 పాయింటర్స్ అప్రోచ్ అనమాట. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్‌ని మనం 2 పాయింటర్స్ అప్రోచ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం అనేది క్లారిటీగా చూపిస్తాను రండి. సో, ఇప్పుడు 2 పాయింటర్ అప్రోచ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తానో చెప్తాను కదా! మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 పాయింటర్ అప్రోచెస్. ఓకే. ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌లో చేయబోయే 2 పాయింటర్ అప్రోచ్ ఏంట్రా అంటే అపోజిట్ డైరెక్షన్ 2 పాయింటర్ అప్రోచ్. అపోజిట్ డైరెక్షన్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ దిస్ కన్వర్జ్. ఓకే. కన్వర్జికల్ ఆర్ కన్వర్జ్. ఓకే. అలా అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ అపోజిట్ డైరెక్షన్ 2 పాయింటర్ అనేది ఎలా చేస్తారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లేసింగ్ 2 డిఫరెంట్ పాయింటర్స్ ఇన్ 2 డిఫరెంట్ ఇండిసెస్. ఓకే. అపోజిట్ డైరెక్షన్‌లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ ఉంటే ఇక్కడ రైట్ పాయింటర్ ఉంటది. ఓకే. రైట్ పాయింటర్ ఎప్పుడు కూడా లెఫ్ట్‌కి మూవ్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ పాయింటర్ ఎప్పుడు కూడా రైట్‌కి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌లో, ఈ పర్టిక్యులర్ మెథడ్‌లో. ఓకేనా నేనంటది. అండ్ వన్ మోర్ థింగ్ యూ హావ్ టు రిమెంబర్ ఇస్ ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి 2 పాయింటర్స్ వాడుతున్నాం. 2 పాయింటర్స్ నథింగ్ బట్ జస్ట్ ఒక 2 పాయింటర్స్ వాడతాం అంతే. ఇంగో ఇదోటి, ఇదోటి. కాన్సెప్ట్ అయిపోయింది అక్కడితో అంతే. 2 పాయింటర్స్ అంతే. 2 వాడుతున్నాం. బట్ ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తారంటే మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మన అరే అనేది ఖచ్చితంగా సార్టెడ్ అయ్యి ఉండాలి. టు ఎగ్జిక్యూట్ దిస్ లాజిక్. ఈ పర్టిక్యులర్ లాజిక్ అనేది వర్క్ అవ్వడానికి. ఎందుకని చెప్పి నేను వన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఓకే. సో, మన అరే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్టెడ్ అయ్యి ఉండాలి. ఉందా లేదా? 1, 3, 5, 7, 9 యాస్ ఆఫ్ నౌ ఇట్స్ వాస్ సార్టెడ్. సో, వెల్ అండ్ గుడ్ ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు సార్టెడ్ అయ్యి ఉందంటే అర్థం ఏంట్రా? అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయిందంటే అర్థం ఏంటి? వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వచ్చే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. రైట్? నువ్వు రైట్ సైడ్‌కి వెళ్ళే కొద్దీ దాని అర్థం ఏంటి? నీ ఆన్సర్ పెరిగే ఛాన్స్ ఉంది. నువ్వు లెఫ్ట్ సైడ్‌కి వచ్చే కొద్దీ దాని అర్థం ఏంటి? నీ ఆన్సర్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. రైట్? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తానో చూడు. ఎలాంటి కోడ్ రాయను, ఏమి రాయను. నీ ఓన్‌గా నువ్వు రాయడానికి ట్రై చెయి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను జస్ట్ లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేస్తానో చెప్తాను చూడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లెఫ్ట్ మోస్ట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని, నా రైట్ సైడ్ మోస్ట్‌లో ఉన్న ఎలిమెంట్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నేను నా కండిషన్ ఏం పెడతాను? ఎప్పుడైనా సరే కండిషన్ ఒకటే ఉంటది గుర్తుపెట్టుకోండి. నీ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నిటిని నువ్వు కవర్ చేసుకుంటూ వస్తున్నావు. నీ రైట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా నువ్వు కవర్ చేసుకుంటూ వస్తున్నావు. ఈ 2 ఎప్పుడైతే దగ్గరికొచ్చేసి ఓవర్‌లాప్ అయినాయో దాని అర్థం ఏంటి? నీ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కవర్ అయిపోయినాయని అర్థం. అండ్ అలాగే నీ రైట్ సైడ్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కవర్ అయిపోయినాయి అర్థం. కాబట్టి నువ్వు మళ్ళీ చెక్ చేయాల్సిన పని ఉందా? లేదు. కాబట్టి నా లూపింగ్ కండిషన్ ఎక్కడి వరకు పెట్టుకుంటాను? వైల్ లెస్ థాన్ అనేది అదే ఐ మీన్ లెఫ్ట్ అనేది రైట్ కన్నా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే నాకు ఈ లూప్ అనేది, ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి నేను ఒక లాజిక్ క్రియేట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను? నౌ వాట్ ఐ హావ్ టు డూ? ఒకవేళ 2 ఓవర్‌లాప్ అయిపోయినంటే అర్థమేంటి? ఆన్సర్ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ పక్కన ఉన్నాయన్ని పక్కన ఆటిలతో నువ్వు చెక్ చేసావు కదా! దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ఇప్పుడేం చేస్తాను చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్నది ఎలిమెంట్‌ని, దీంట్లో ఉన్న ఎలిమెంట్‌ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఏవన్నా మన మెయిన్ క్వెషన్ ఏంటి? నీకిచ్చిన అరేలో ఏవన్నా 2 ఇండెక్స్ పొజిషన్స్ యాడ్ చేస్తే గనక దాని నుంచి వచ్చే వాల్యూ ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుందా లేదా అని చెప్పు రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తున్నాడు అంతే. ఓకేనా? సో, నువ్వు దాన్ని ఇండెక్స్ పొజిషన్‌కి ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ అందులో ఉందా లేదా అని చెప్పాలంతే. ఇండెక్స్ పొజిషన్‌తో సంబంధం లేదు. దట్స్ ద క్వెషన్. సో, ఇప్పుడేం చేస్తాను నేను? నా లెఫ్ట్ పొజిషన్‌ని ఆ పర్టిక్యులర్ టైమ్‌లో నా లెఫ్ట్ పొజిషన్‌లో వాల్యూ ఏదుంది, అది ప్లస్ నా రైట్ పొజిషన్‌లో ఉన్న వాల్యూ యాడ్ చేస్తున్నాను. అంటే ఇది యాడ్ చేస్తున్నాను, ఇది యాడ్ చేస్తున్నాను. వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఈస్ ఇది యాడ్ చేశాను. ఇప్పుడు 1 + 9 10. ఇన్ ద బెస్ట్ కేస్ మనకు స్టార్టింగ్ ఆన్సర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం అక్కడ వాల్యూ ఏం తీసుకుందాం అంటే 5+1 5+1 కాదు. అంతే 5+7 అని తీసుకుందాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం కనిపెట్టాల్సిన వాల్యూ ఏంట్రా అంటే 12. ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు వాల్యూ అనేది లెఫ్ట్ మోస్ట్‌లో ఉన్న ఎలిమెంట్, రైట్ మోస్ట్‌లో ఉన్న ఎలిమెంట్ రెండిట్లో యాడ్ చేశాను. ఇప్పుడు దీని వాల్యూ ఎంతొచ్చిందిరా? 10 వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏదో ఒక మూవ్‌మెంట్‌లో ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని నా లెఫ్ట్ దాన్ని గాని, లేదా నా రైట్ సైడ్ పాయింటర్‌ని గాని దాన్ని మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేయాలి? ఆ కండిషన్ ఏం పెట్టాలనేది నువ్వు ఆలోచించాల్సిన లాజిక్. ఇప్పుడు ఆ లాజిక్‌ని ఎలా ఆలోచిస్తున్నానో చూడు. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 12. రైట్? నాకు కావాల్సిన ఆన్సర్ నేను నేను టార్గెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఆన్సర్ ఎంత? 12. నాకొచ్చిన వాల్యూ ఎంత? ఇప్పుడు నేను రైట్ సైడ్ తగ్గించాలా? లెఫ్ట్ సైడ్‌ది పెంచాలా? రెండిట్లో ఏది చేయాలి? జస్ట్ బేసిక్ లాజిక్ ఆలోచించడానికి ట్రై చెయి. ఇప్పుడు నా ఆన్సర్ అనేది నాకు కావాల్సిన ఆన్సర్ కన్నా నా ఆన్సర్ అనేది ఎంత? 12. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఉన్న వాల్యూ ఎంత? 10. అది చిన్నగా ఉంది. అంటే నాకింకా పెద్ద నంబర్ కావాలి. ఇంకా పెద్ద నంబర్ కావాలి. పెద్ద నంబర్ కావాలంటే ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి ఇంక్రీజ్ అవుతున్నప్పుడే కదా మనకు పెద్ద నంబర్ వచ్చే ఛాన్స్ ఉంది. వెనెవర్ యూ ఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడే కదా నీకు వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇలా రైట్ సైడ్‌కి ఇంక్రీజ్ అవుతున్నప్పుడే నీకు పెద్ద వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది గానీ, లెఫ్ట్ సైడ్‌ని తగ్గావనుకో నీకు పెద్ద వాల్యూ వచ్చే ఛాన్స్ లేదు కదా! రైట్. వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ 1, 9 యాడ్ చేసినప్పుడు నీకు 10 వచ్చింది. ఇప్పుడు 10 వచ్చింది కదా! నేను రైట్ సైడ్‌ని పాయింటర్‌ని తగ్గిత్తాను అన్నావనుకో, రైట్ సైడ్ నుంచి తగ్గిత్తడం అంటే అర్థం ఏంటి? రైట్ సైడ్‌లో ఇంకా ఏముంటాయి? నువ్వు ప్రెజెంట్ ఏ వాల్యూ అయితే యాడ్ చేసావో దానికన్నా చిన్న నంబరే కదా! రైట్ సైడ్‌లో ఇంకా ఉంటది. దీనికన్నా పెద్ద నంబర్ ఉంటదా? ఇలా రైట్‌కొచ్చేటప్పుడు? ఈ పక్కొచ్చేటప్పుడు ఉండదు. ఎందుకంటే ఇది అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది కదా! అందుకు మనం ఏం చేస్తాం తెలుసా? ఒకవేళ ఇఫ్
నేనిప్పుడు కండిషన్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ఎలా క్రియేట్ చేశాను? నా వాల్యూని బేస్ చేసుకొని. నా వాల్యూ అనేది నేనిప్పుడు ఏ 2 ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశానో, ఆ 2 వాల్యూలు అనేవి నా సమ్‌కి ఈక్వల్ అయినాయనుకో ఫర్ ఎగ్జాంపుల్. నేనేం చేస్తాను? రిటర్న్ ట్రూ పెట్టేస్తాను. బికాజ్ నాకు ఆన్సర్ దొరికేసిందని. ఓకే. రిటర్న్ ట్రూ అని పెట్టేసాను. బానే ఉంది. నౌ వాట్? నౌ వాట్? ఎల్స్ ఇఫ్ ఒకవేళ, ఒకవేళ నా వాల్యూ అనేది లెస్ థాన్ సమ్ ఉందనుకో. దాని అర్థం ఏంటి? నా వాల్యూ అనేది లెస్ థాన్ సమ్ ఉంది. నా దగ్గర కరెంట్ ఉన్న వాల్యూ లెస్ థాన్ సమ్ ఉంది. దాని అర్థం ఏంటంటే నా వాల్యూ అనేది రైట్ సైడ్‌కి వెళ్తేనే కదా నాకు పెద్ద వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్? ఈ లెఫ్ట్ వాల్యూ యాడ్ చేయడం వల్ల లెఫ్ట్ వాల్యూ కాకుండా దాని తర్వాత వాల్యూ యాడ్ చేశాననుకో పెద్ద నంబర్ వచ్చే ఛాన్స్ ఉంది కదా! అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నా లెఫ్ట్‌ని ప్లస్ ప్లస్ చేస్తాను. సో, అప్పుడు నా లెఫ్ట్ పాయింటర్ ఏమవుద్ది? ఇక్కడికొస్తది. సారీ కొంచెం గజిబిజిగుంది కదా! కొట్టేసాను. సో, ఇందాక నా లెఫ్ట్ పాయింటర్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇప్పుడది కొట్టేసి ఇక్కడికొస్తుంది. రైట్. నా రైట్ పాయింటర్ నేనేం మూవ్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఓకేనా? జస్ట్ నాకు వాల్యూ పెద్దది రావాలి కాబట్టి నేను నా లెఫ్ట్ పాయింటర్‌కి జరిపాను. ఎందుకు లెఫ్ట్ పాయింటర్‌కి జరిపాను? ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంది. కాబట్టి ఎదరకి వెళ్ళే కొద్దీ పెద్ద నంబర్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పెంచాను. ఓకే. నౌ లెట్స్ రన్ అగైన్. లెఫ్ట్ ఉన్న ఇండెక్స్ పొజిషన్ రైట్ కన్నా తక్కువగా ఉందా లెఫ్ట్? ఉంది కదా! ఇంగో 0, 1, 2, 3, 4. 1 లెస్ థాన్ 4 కదా అని చెక్ చేస్తున్నా. అవును కరెక్టే. కాబట్టి లోపలికి రా. ఇప్పుడు వాల్యూ ఎంత? ఎల్ ప్లస్ ఆర్ ఎంత? లెఫ్ట్‌లో వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. రైట్‌లో వాల్యూ ఎంత ఉంది? 9 ఉంది. 3 + 9 12 ఆన్సర్ దొరికింది. కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్ టు సమ్ అయితే గనుక రిటర్న్ ట్రూ అని పెట్టేస్తున్నాం. ఒకవేళ ఆన్సర్ దొరకలేదని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నా టార్గెట్ వాల్యూ ఎంతరా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ఒకవేళ 11 అనుకో. ఇప్పుడు చూడు. సేమ్ ఇదే కండిషన్. 3 + 9 ఎంత? 12 అయింది. రైట్? 12 అయిందంటే అర్థం ఏంటి? నీకు రావాల్సిన ఆన్సర్ కన్నా పెద్ద ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి నువ్వు ఇప్పుడు లెఫ్ట్‌ని మూవ్ చేస్తావా? రైట్‌ని మూవ్ చేస్తావా? రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఎందుకో చెప్తాను చూడు. బికాజ్ నీకు రావాల్సిన ఆన్సర్ కన్నా ఈ రైట్‌లో ఉన్న వాల్యూని యాడ్ చేసినప్పుడు పెద్ద ఆన్సర్ వచ్చేసింది. కాబట్టి ఈ రైట్‌ని నువ్వు ఇంకా పక్క జరపడానికి ట్రై చేసావనుకో, నువ్వు ఇలా వెళ్ళే కొద్దీ ఏమవుద్ది నీకు ఇంకా పెద్ద నంబరే ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు నీకు ఆల్రెడీ 11 కన్నా పెద్ద నంబర్ నీ రిజల్ట్‌లో వచ్చేసింది. దీనికన్నా పెద్ద నంబర్‌ని యాడ్ చేసావనుకో ఇంకా పెద్ద నంబరే వస్తది కదా! కాబట్టి మనం ఏం చేయాలి? నీ రైట్ సైడ్‌ని తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు నీకిక్కడ ఏ వాల్యూ అయితే ఉందో దీనికన్నా ముందుకొచ్చావనుకో దానికన్నా తక్కువ వాల్యూ ఉండే ఛాన్స్ ఉంది కదా! రైట్? కాబట్టి మనం ఏం చేస్తాం? ఒకవేళ ఎల్స్ నీ వాల్యూ అనేది ఎల్స్ ఇఫ్ నీ వాల్యూ అనేది గ్రేటర్ థాన్ సమ్ అయిందనుకో, నీ వాల్యూ అనేది గ్రేటర్ థాన్ సమ్ అయిందనుకో, అప్పుడు నీ రైట్ సైడ్ వాల్యూ అనేది తగ్గించుకుంటూ వస్తావు. ఓకే. నీ రైట్ సైడ్ వాల్యూ అనేది తగ్గించుకుంటూ వస్తావన్నమాట. స్టెప్ బై స్టెప్, ఒక్కో స్టెప్ తగ్గించుకుంటూ వస్తావు. రైట్. అప్పుడేమవుద్ది నీ ఆర్ అనేది మళ్ళీ ఇక్కడ మూవ్ అవుద్ది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమవుద్ది 3 + 7 ఈసారి లెఫ్ట్ అలాగే ఉంటది. రైట్ అలాగే ఉంటది. ఇప్పుడు లెఫ్ట్‌లో ఏముంది? రైట్‌లో ఏముంది? 3 + 7 10. 10థ్ వాల్యూ ఉందో లేదో చూస్తున్నారండి. ఇప్పుడు మళ్ళీ 10 వచ్చింది. ఈ ఈ కండిషన్ ఇచ్చేస్తుంది. అవ్వదు. ఈ కండిషన్‌కొచ్చింది. నీ వాల్యూ అనేది లెస్ థాన్ సమ్ ఉందా లేదా? అంటే 10 అనేది నేనెంత తీసుకున్నాను? టార్గెట్ వాల్యూ 11 తీసుకున్నాను. ఈస్ థిస్ లెస్ థాన్ 11? అవును. కాబట్టి రైట్ సైడ్ జరిపాననుకో ఇంకా చిన్న వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లెఫ్ట్ సైడ్ జరిపితే నాకు పెద్ద వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ వాల్యూని పెంచుతాను. అందుకు లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేస్తాను. అప్పుడు ఎల్ అనేది మళ్ళీ ఇక్కడికొస్తది. ఇక్కడ పోతది. రైట్. సో, దిస్ ఈస్ ద లాజిక్ అనమాట. మీకు అర్థమైందా లాజిక్ క్లియర్‌గా? సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక 2 పాయింటర్స్ తీసుకుంటాం. ఒకటి స్టార్టింగ్ పొజిషన్‌లో పెడతావు. ఒకటి లాస్ట్ పొజిషన్‌లో పెడతావు. అండ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం మెయిన్‌గా కావాల్సినయేంటి? ఒక సార్టెడ్ అరే కావాలి. రైట్. సార్టెడ్ అరే తీసుకొని లెఫ్ట్, రైట్ పెట్టావు అండ్ రెండిటిని యాడ్ చేస్తావు. ఒకవేళ నీకు రావాల్సిన టార్గెట్ వాల్యూ కన్నా నీ ప్రెజెంట్ వాల్యూ చిన్నగా ఉందంటే దాని అర్థం ఏంటి? చిన్నగా ఉందంటే దాని అర్థం ఏంటి? నీ లెఫ్ట్ వాల్యూని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంటుంది కాబట్టి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను ఆగండి క్లారిటీగా. సో, వి ఆర్ టేకింగ్ 1, 3, 5, 7, 9 ఓకే. ఇదంతా ఇంక్రీజింగ్ ఆర్డర్‌లోనే ఉంది. రైట్. ఇప్పుడు ఈ 2 వాల్యూస్‌ని యాడ్ చేసావు. విచ్ ఈస్ నథింగ్ బట్ 1 + 9 = 10 అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు కావాల్సిన టార్గెట్ వాల్యూ ఎంత? 11 అనుకో. రైట్. నీకు కావాల్సిన టార్గెట్ వాల్యూ ఎంత? 11 అనుకో. ఇప్పుడు నీ లెఫ్ట్ అనేది ఇక్కడుంది. నీ రైట్ అనేది ఇక్కడుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ వాల్యూని ముందుకు మూవ్ చేస్తావు? ఏ వాల్యూని వెనక్కి తగ్గిస్తావు? ఎలా చెప్తావు? నీకు 10 వచ్చింది. అంటే నీకు రావాల్సిన వాల్యూ కన్నా తక్కువ వాల్యూ వచ్చింది. కాబట్టి నీకు ఇంకా పెద్ద వాల్యూ కావాలి కాబట్టి నువ్వు ఈ లెఫ్ట్‌ని ముందు జరిపావనుకో దేర్ మే బి ఎ ఛాన్స్ యూ కెన్ గెట్ ఎ బిగ్గర్ వాల్యూ. బికాజ్ ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న దానికన్నా పెద్ద వాల్యూ ఉండే ఛాన్స్ ఉంది. సేమ్ వాల్యూ ఉండొచ్చు లేదా పెద్ద వాల్యూ ఉండే ఛాన్స్ ఉంది. రైట్? ఆ విధంగా మనం చేస్తామన్నమాట. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు? 3 + 9 చేస్తున్నావు. విచ్ ఈస్ నథింగ్ బట్ 12 వస్తుంది. అరే! ఇప్పుడేమైంది? నాకు రావాల్సిన వాల్యూ కన్నా పెద్ద వాల్యూ వచ్చేసింది. కాబట్టి నేను నా రైట్‌ని పక్క జరుపుతానా? లెఫ్ట్‌ని పక్క జరుపుతానా? లెఫ్ట్‌ని పక్క జరిపానంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఏ వాల్యూ అయితే యాడ్ చేశానో, ఆ వాల్యూ కన్నా పెద్ద వాల్యూని యాడ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఇంకా పెద్ద వాల్యూ వత్తది. కాబట్టి నాకు అలా వద్దు. నేను నా రైట్‌ని తగ్గించుకుంటాను. ఎందుకంటే రైట్‌ని తగ్గించాననుకో, నీ రైట్ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో దానికన్నా చిన్న వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ నీ ఆర్ ఎక్కడికొస్తుంది?
అప్పుడేం చేస్తున్నాం 3 + 7 చేస్తున్నాం విచ్ ఇస్ నథింగ్ బట్ 10. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. 10 అనేది 11 కన్నా చిన్నదా? పెద్దదా? జస్ట్ 10 అనేది 11 కన్నా చిన్నదా? చిన్నదే. కాబట్టి నేను మళ్ళీ రైట్‌ని జరిపాననుకో ఏమవుద్ది? ఆల్రెడీ యాడ్ చేసిన వాల్యూ కన్నా చిన్న వాల్యూ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నాకు అలా వద్దు. నా లెఫ్ట్‌లో ఏ వాల్యూ అయితే యాడ్ చేశానో దానికన్నా పెద్ద వాల్యూ యాడ్ చేస్తేనే కదా! నాకు ఈ 10 కన్నా గ్రేటర్ వచ్చే ఛాన్స్ ఉంది. నా వాల్యూ దగ్గరికెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పుడు నేను మళ్ళీ లెఫ్ట్‌ని ఇక్కడ జరుపుకుంటాననమాట. ఇప్పుడు 5 + 7 12 చేశాను మళ్ళీ. మళ్ళీ 5 + 7 = 12 అయింది. మళ్ళీ సేమ్ కండిషన్. ఈసారి రైట్‌ని పక్కకు జరుపుతాను. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ లెస్ దాన్ ఆర్ అనే కండిషన్ బ్రేక్ అయింది కాబట్టి మనకు ప్రోగ్రామ్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు చూడండి టోటల్‌గా ఎన్ని చెక్స్ చేసింది? 1, 2, 3, 4 చెక్స్‌లు నీ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయింది. రైట్? ఎందుకంటే ఈ లెఫ్ట్ ఆ రెండో పాయింట్ దగ్గరికి వచ్చినాయనుకో, మనం ఓన్లీ 2 పెయిర్ ఆఫ్ ఇండిసెస్‌ని చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నాట్ సింగిల్ ఎలిమెంట్ కదా! 2 పెయిర్ ఆఫ్ ఇండిసెస్ కోసం చెక్ చేస్తాం మనం. ఇప్పుడు ఏమైంది 4 చెక్స్‌లో నీకు ఆన్సర్ ఉందని తెలిసిపోయింది. ఉంటే ఒకవేళ 4 చెక్స్‌లో వచ్చేసేది. అదే మనం ఇందాక ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ప్రోగ్రామ్ తీసుకొని చేసాం. అదేం చేసేది తెలుసా? 1 అని 3ని యాడ్ చేసుకుంటది. రైట్. అదేం చేస్తది? ఇందాక మనం ఆర్డర్ ఆఫ్ ఎస్‌క్యూఎల్‌లో ప్రోగ్రామ్ రాసాం. అదేం చేసేది? దీంతో ఇస్తది. దీంతో ఇచ్చేతది. దీంతో ఇచ్చేతది. దీంతో ఇచ్చేద్ది. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 3కి 5కి, 3కి 7కి, 3కి 9కి మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత 5కి 7కి, 5కి 9కి మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత 7కి 9కి ఎన్ని చెక్స్ చేసింది? ఇలా ఆర్డర్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చింది కదా! బట్ ఇదేం చేస్తుంది? జస్ట్ నువ్వు ఒకసారి అరేని మొత్తం ఇంటరాక్ట్ చేస్తున్నావు అంతే. రైట్. ఒక 4 చెక్స్‌లో నీ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ n. ఇప్పుడు అర్థమైందా మనం 2 ప్యాటర్న్ అనేది ఎందుకు వాడతామో? దిస్ ఈస్ వై వి యూజ్ 2 ప్యాటర్న్ అప్రోచ్. సో, ఎక్కడైతే 2 ఇండిసెస్ వాడి 2 ఇండిసెస్ వాడి మనం ఆన్సర్ తెప్పిస్తున్నామో యూజింగ్ నెస్టెడ్ లూప్స్ అలాంటి ప్లేస్‌లో అన్ని చోట్ల కూడా మనం 2 పాయింటర్ అప్రోచ్ వాడొచ్చు. సో, 2 పాయింటర్ అంటే మెయిన్‌గా మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక 2 పాయింటర్స్ ఉంటాయి. ఓకేనా? ఐఏనో, జేఏనో ఏదో ఒకటి. ఒక అరేలో పర్టిక్యులర్‌గా 2 పాయింటర్స్ దగ్గర ఇండెక్సెస్ వాల్యూస్ ఉంటాయి. అక్కడ ఇది హోల్డ్ చేస్తదనమాట. నువ్వు వాటిని ఎలా జరుపుతున్నావు? ముందు జరుపుతున్నావా? వెనక జరుపుతున్నావా? ఎందుకు జరుపుతున్నావు? అనే కండిషన్‌ని నువ్వు కోడ్‌ని చూసి నీకు కావాల్సిన లాజిక్ బట్టి బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దేని బేస్ మీద బిల్డ్ చేసుకున్నాను? బేసింగ్ ఆన్ మై టార్గెట్ వాల్యూ ఆర్ సమ్ వాల్యూ. నా సమ్ వాల్యూ కన్నా పెద్దగా ఉండే ఛాన్స్ ఉందనుకో, నా అరే అనేది సార్టెడ్ కాబట్టి పెద్ద వాల్యూ అంటే ఎళ్ళే కొద్దీ వస్తది కాబట్టి నేను లెఫ్ట్ అని మూవ్ చేశాను. ఒకవేళ చిన్న వాల్యూ అనుకో, రైట్ అనేది వెళ్ళే కొద్దీ పెద్దవుతుంది. కాబట్టి వచ్చే కొద్దీ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి నేను రైట్ వాల్యూని తగ్గిస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని మనం మన లాజిక్ అనేది బిల్డ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు దీన్ని ఒకసారి కోడ్ చేద్దాం రండి. సో, ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి ఈ గివెన్ 2 ఇండిసెస్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూకి ఇండెక్స్ వాల్యూస్ రిటర్న్ చేయాలని చెప్పి 2 సమ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటుంటది. ఇన్ ద లీడ్ కోడ్ ప్లాట్‌ఫార్మ్. బట్ ఆ ప్రాబ్లమ్ దీనికన్నా కొంచెం డిఫరెంట్ అనమాట. కాబట్టి నేను అందులో చెప్పలేదు. ఒక ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మనం లీడ్ కోడ్‌లో చేస్తాం. సో, డోంట్ వరీ అబౌట్ ఇట్. లెట్స్ టేక్ ఎన్ అరే ఫస్ట్. ఓకే. ఇంట్ అరే ఈజ్ ఈక్వల్ టు వాట్ ఆర్ ద వాల్యూస్ సేమ్ ఏదైనా తీసుకుందామా? 5, 7, 9 అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఏంటి? నాకు ఒక టార్గెట్ వాల్యూ కావాలి. ఓకే. సమ్మనొద్దు. లెట్స్ టేక్ ఎ టార్గెట్ వాల్యూ. ఆ టార్గెట్ వాల్యూ ఏంటంటే 10. సో, ఏ 2 నంబర్స్ అయితే యాడ్ చేస్తే నా టార్గెట్ వాల్యూ 10 వస్తుందో, ఒకవేళ వస్తే గనక ఈ అరే నుంచి నాకు ట్రూ అని చెప్పి రిటర్న్ చేయాలి. లేదా ఫాల్స్ అని చెప్పి రిటర్న్ చేయని చెప్తున్నా అంతే. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ క్రియేట్ ఎ మెథడ్. ఓకే. ఒక మెథడ్‌లో రాద్దాం మంచిగా. అది మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అని రిటర్న్ ఇస్తది. సో, ఈ మెథడ్ నుంచి నాకు ట్రూ ఆర్ ఫాల్స్ అని కావాలి కాబట్టి నేను బూలియన్ అని పెట్టుకున్నాను. అండ్ మనం పెట్టేసాం. 2 ఇండిసెస్ ఇవ్వండి ఏం పర్లేదు. సో, ఇప్పుడు నాకు ఇక్కడికి ఏమొస్తుందిరా అంటే నా అరే అనేది వస్తది. ఈ మెథడ్‌లోకి అండ్ అలాగే నా టార్గెట్ అనేది వస్తుంది. ఓకే. నౌ ఇప్పుడు నేనేం చేయాలి? ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఫాల్స్ అని చెప్పి పెట్టేస్తాం. నీ ఆన్సర్ ఏం ఫౌండ్ అవ్వకపోతే మనం ఫాల్స్ అని పెట్టేస్తాం. ఓకే. ఇప్పుడు నాకు 2 పాయింటర్స్ కావాలి కదా! ఒక మూవ్ అవ్వడానికి. కాబట్టి లెఫ్ట్ పాయింటర్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ 0 అండ్ రైట్ పాయింటర్ తీసుకుంటాను. దట్ ఈస్ అరే డాట్ లెంగ్త్ -1. ఓకే. మన అరే అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి లాస్ట్‌ది ఎప్పుడు కూడా అరే డాట్ లెంగ్త్ -1 అవుతుంది. అండ్ ఇది ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే వైల్ లెఫ్ట్ అనేది లెస్ దాన్ రైట్ ఉన్నంత కాలం వరకు కూడా ఇది రన్ అవ్వాలని చెప్తున్నా. ఓకే. ఇప్పుడేం చేయాలి? ఒకవేళ సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ తీసుకుందాం. ఇంటూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాటెవర్ ద వాల్యూ దట్ వాస్ దేర్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ అరే ఐ మీన్ అరే ఆఫ్ లెఫ్ట్ ప్లస్ అరే ఆఫ్ వాటెవర్ ద వాల్యూ దట్ వాస్ దేర్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద అరే ఆఫ్ రైట్. ఓకే. సో, ఇప్పుడు యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి మనం కండిషన్స్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ అయితే గనక మనం సింపుల్‌గా రిటర్న్ ట్రూ అని పెట్టేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనం కండిషన్స్ అనేవి చెక్ చేస్తాం. ఒకవేళ అది ఈక్వల్ కాలేదనుకో దాని అర్థం ఏంటి? ఐదర్ చిన్న వాల్యూ అయినా ఉండాలి లేదా పెద్ద వాల్యూ అయితే ఉండాలి. ఒకవేళ వాల్యూ అనేది లెస్ దాన్ టార్గెట్ అయిందంటే దాని అర్థం ఏంటి? దానికి ఇంకా పెద్ద వాల్యూ యాడ్ చేస్తేనే ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. పెద్ద వాల్యూ రావడం అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో వెళ్ళడం. కాబట్టి మనం ఏం చేస్తాం? లెఫ్ట్ అనేది ప్లస్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే లెఫ్ట్ పాయింటర్ అనేది ఫ్రంట్‌కి మూవ్ అయిందో దేర్ మే బి ఎ ఛాన్స్ వి కెన్ గెట్ ఎ బిగ్ వాల్యూ. రైట్? ఒకవేళ ఇది కూడా అవ్వలేదనుకో దాని అర్థం ఏంటి? క్లారిటీగా రాద్దాంలే. ఎందుకలాగా? ఇఫ్ వాల్యూ గ్రేటర్ థాన్ టార్గెట్ ఉందనుకో. ఒకవేళ నీ వాల్యూ అనేది గ్రేటర్ థాన్ టార్గెట్ ఉంటే అప్పుడేం చేస్తావు? అప్పుడేం చేస్తావు సింపుల్‌గా నీ రైట్ అనేది ప్లస్ చేస్తాం. ఎందుకు రైట్ ప్లస్ చేసావురా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నీ వాల్యూ అనేది వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. కానీ నాకు చిన్న వాల్యూ కావాలి. అప్పుడు దానికి లాస్ట్ నుంచి వెనక్కొచ్చినప్పుడే కదా చిన్న వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం? రైట్ అనేది మైనస్ చేస్తాం. ఓకే. సో, అట్ లాస్ట్ నీకు ఆన్సర్ ఫైండ్ ఔట్ అయిపోతే ఫాల్స్ అని చెప్పొస్తుంది. ఒకవేళ ఫైండ్ అవుతే ట్రూ కూడా వస్తుంది. సో, లెట్స్ గెట్ ద వాల్యూ బూలియన్ రిజల్ట్ ఈస్ ఈక్వల్ టు ఈ మెథడ్‌ని కాల్ చేద్దాం.
okay, which is nothing but 2 indices, and we are passing the array and we are also passing the target. సారీ ఇక్కడ స్టాటిక్ అని పెట్టాలి, బేసిక్. సో ఇప్పుడు మన రిజల్ట్ అనేది ప్రింట్ చేద్దాం రండి. రిజల్ట్. సో మనక్కడ ఆన్సర్ అనేది ఉందా లేదా? ఉంది. కాబట్టి నాకు ట్రూ అని ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవుద్దో చూద్దాం రండి. సో ట్రూ అని ప్రింట్ అయింది కదా! ఓకే. సో దిస్ ఈస్ హౌ వి యూజ్ 2 పాయింటర్స్. డోంట్ వరీ, మనం ఇంకో ప్రాబ్లమ్ చేస్తాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. సో ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? ఇప్పుడు మీరు కోడ్ చూసారు కదా! ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుందంటే ఆర్డర్ ఆఫ్ n log n అవుతుంది. ఆర్డర్ ఆఫ్ n log n ఎందుకైంది? ఆర్డర్ ఆఫ్ n ఎందుకు అవ్వలేదురా అంటే, బికాస్ ఈ పర్టిక్యులర్ లాజిక్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సమ్ మీద మన అరే అనేది సార్టెడ్ అయి ఉండాలి. రైట్? టు సార్ట్ ద అరే ద బెస్ట్ యూ కెన్ డూ ఈస్ ఆర్డర్ ఆఫ్ n log nలో చేయొచ్చు. మనకి జావాలో అయితే అరే సార్ట్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఓకే. ఈ మెథడ్ యూజ్ చేసామంటే యూ కెన్ సార్ట్ అండ్ ఇట్స్ టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ సార్టింగ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ లాగిన్. ఓకేనా? అండ్ అలాగే మనం ఈ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేయడానికి ఒక సింగిల్ లూప్ వాడాం. రైట్? ఈ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ చేయడానికి ఒక సింగిల్ వైల్ లూప్ వాడాం. అది ఎన్ని టైమ్స్ రన్ అయింది? ఆర్డర్ ఆఫ్ n టైమ్స్ రన్ అయింది. సో ఆర్డర్ ఆఫ్ n ఇంటూ ఆర్డర్ ఆఫ్ లాగిన్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n లాగిన్ విచ్ ఈస్ వే 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 మోర్ బెటర్ దాన్ కంపేర్ టు ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ. ఓకే. అండ్ వాట్ ఈస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ ప్రోగ్రామ్? నువ్వు ఎక్స్ట్రాగా ఏమైనా స్పేస్ తీసుకున్నావా? జస్ట్ వీఆర్ టేకింగ్ దిస్ వాల్యూ స్పేస్. రైట్? జస్ట్ ఆ వాల్యూని హోల్డ్ చేసుకోవడం ఒక ఆ పర్టికులర్ సిచ్యువేషన్‌లో ఏ 2 నంబర్స్ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ అంతాను హోల్డ్ చేయడానికి నువ్వు వాల్యూ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసావు. సో వాట్ విల్ ద స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఇట్ విల్ బి నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ 1. ఎందుకంటే కాన్స్టెంట్. రైట్? నీ ఇన్‌పుట్ వాల్యూ అనేది ఎంత ఉన్నా సరే నీ స్పేస్‌తో సంబంధం లేదు అన్నప్పుడు ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. విచ్ ఈస్ కాన్స్టెంట్. స్పేస్ కాంప్లెక్సిటీ మీద కూడా వీడియో పెట్టాను. అది కూడా బోలెడంత అప్రిషియేషన్ వచ్చింది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ అబౌట్ ఇట్. ఓకే. సో వాట్ ఆర్ సమ్ కామన్ మిస్టేక్స్ దట్ వి మేక్ వైల్ డూయింగ్ 2 పాయింటర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక చిన్న హోంవర్క్ లాంటివి చేయండి. ఎలాంటిదంటే ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్ అనేది ఎందుకు సార్టెడ్ అరే అయితేనే వర్క్ అయింది. ఒకవేళ సార్ట్ అవ్వకపోతే ఎందుకు వర్క్ అవ్వదు అనేది మీరు ఆలోచించాలి. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారో తెలుసా? నువ్వు లెఫ్ట్ పాయింటర్‌ని నువ్వు రైట్ పాయింటర్‌ని కానివ్వు. ఆ రెండిటిని రాండమ్‌గా మూవ్ చేయట్లేదు. బేసింగ్ ఆన్ సమ్ డిఫరెంట్ కండిషన్ వాటిని మూవ్ చేస్తున్నావు. రైట్? సో దాని కండిషన్ ఏంటి? దాన్ని ఎందుకు మూవ్ చేస్తున్నావు అనేది నువ్వు చూసుకోవాలి. డోంట్ డోంట్ మూవ్ రాండమ్‌లీ. ఓకే. రాండమ్‌గా మూవ్ చేయడం అనేది మిస్టేక్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్‌గా కోడ్ చేసేయడానికి వెళ్ళిపోద్ది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లాజిక్ అనేది బిల్డ్ చెయి. డోంట్ కోడ్ బిఫోర్ లాజిక్. సారీ, రైటింగ్ ఏమన్నా కొంచెం కోడికెళ్ళినట్టుండే. ఓకేనా? అండ్ నౌ ద మెయిన్ పార్ట్ ఈస్ అసలు ఈ 2 పాయింటర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి? మనం ఎప్పుడెప్పుడు వాడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కేస్ 1 ఏంట్రా అంటే సార్టెడ్ అరే. ఓకే. మనం సార్టెడ్ అరే మీద మనం 2 పాయింటర్స్ అనేవి వాడతాం. జస్ట్ లైక్ వి డిడ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు మనం చేసాం కదా అలాగా. అండ్ అలాగే అన్సార్టెడ్ అరే మీద కూడా మనం 2 పాయింటర్స్ అప్రోచ్ అనేది వాడతాం అనమాట. ఓకే. ఆ అన్సార్టెడ్ అరే మీద ఇప్పుడు మనం ప్రాబ్లమ్ చేస్తాం. మూవింగ్ జీరోస్ టు ద ఎండ్ ఆఫ్ ద అరే. ఇప్పుడు దాని మీద మనం ప్రాబ్లమ్ చేస్తాం. డోంట్ వరీ. అది నేను మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ అలాగే ఇంకొకటి ఏంట్రా అంటే 2 లిస్ట్స్ మీద ఆర్ 2 లిస్ట్స్. ఓకే. ఏవన్నా ఒక 2 లిస్ట్స్ తీసుకుంటాం. ఆ 2 లిస్ట్ మీద కూడా మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. డోంట్ వరీస్. అంటే ఏం లేదురా. ఇంక చెప్పడానికి ఏం లేదు. 2 పాయింటర్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ 2 పాయింటర్స్ ఉంటాయి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 2 లిస్ట్ తీసుకో, ఒక పాయింటర్ ఎక్కడ ఉంటది, ఒక పాయింటర్ ఎక్కడ ఉంటది. దీన్ని ఎప్పుడు మూవ్ చేయాలి, దీన్ని ఎప్పుడు మూవ్ చేయాలి అని చెప్పి నీ ప్రాబ్లమ్ బట్టి ఉంటది. నువ్వు క్రియేట్ చేసే లాజిక్ బట్టి ఉంటది. అండ్ అలాగే ఇంకొకటి ఉందన్నమాట. ఇది మెయిన్ థింగ్ మనం 2 పాయింటర్స్ ఇక్కడే వాడతాం. విచ్ ఇస్ నథింగ్ బట్ స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండో అని చెప్పి మనం ఇంకో ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ నేర్చుకునేటప్పుడు మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకేనా? మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే నీ 2 పాయింటర్ అప్రోచ్ అనేది నెగెటివ్ నంబర్స్ మీద ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నప్పుడు, రైట్? నెగెటివ్ నంబర్స్ మీద అలాంటి టైంలో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. 2 పాయింటర్స్ కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మనం నెగెటివ్ నంబర్స్ అనేవి కంపేర్ చేసినప్పుడు దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ లాజిక్. కాబట్టి నెగెటివ్ నంబర్స్ అప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని అంటే కనుక ఏమేమున్నాయి డిఫరెంట్ టైప్స్? ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ విచ్ వి డిడ్ నౌ. అండ్ ఇంకొకటి పారలెల్ డైరెక్షన్. అంటే మనం ఇందాకడ ఎలా తీసుకున్నాం, ఇలా తీసుకొని ఒక పాయింట్ ఇటు నుంచి, ఒక పాయింట్ ఇటు నుంచి వచ్చింది. రైట్? ఈ పారలెల్ ఏంట్రంటే 2 కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. బట్ ఏది ఏ పాయింటర్ ఎప్పుడు మూవ్ అవ్వాలని చెప్పి మనం ఒక లాజిక్ రాసుకుంటాం. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంట్రా అంటే స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండో అంటే ఇట్స్ నాట్ ఎ టైప్ ఆఫ్ 2 పాయింటర్ బట్ అందులో మనం వాడతాం. అండ్ ఇన్ ద ఫోర్త్ వన్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 డిఫరెంట్ లిస్ట్స్ అనుకోండి, లేదా 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ అనుకోండి. ఓకే. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా! ఇవే. ఈ టాప్ 4 ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను ఇవే. మీకు క్లారిటీ ఉండదని చెప్పాననమాట. ఓకేనా? సో, ఈ స్లైడింగ్ విండో అనేది ఎటువంటి టైప్ అంటే ఒక ఫిక్స్డ్ ఆఫ్ బాక్స్‌లా ఉంటది. అక్కడ మనం 2 పాయింటర్స్ వాడతాం స్టార్టింగ్, ఎండింగ్. ఓకేనా? ఈ 2 లిస్ట్స్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2 లిస్ట్స్ తీసుకున్నావు ఆర్ 2 అరేస్ తీసుకున్నావు అనుకో. ఒక పాయింటర్ ఇక్కడ ఉంటది. ఒక పాయింటర్ ఇక్కడ ఉంటది. ఓకే. సో, చాలా 2 పాయింటర్స్ ఉన్నాయి. చాలా 2 పాయింటర్ మెథడ్స్ ఉన్నాయనుకుంటారు. బట్ నో. 99.9% అన్నీ ఈ 4 లోనే పడతాయి.
ఓకే. ఈ 4లోనే ఉంటాయి అన్నీ కూడా. ఒకటి అపోజిట్ డైరెక్షన్‌లో పాయింటర్స్ మూవ్ అవ్వడం, ఒకటి సేమ్ డైరెక్షన్‌లోనే స్టార్ట్ అవుతాయి. బట్ ఏ పాయింటర్ ఎప్పుడు మూవ్ అవ్వాలని చెప్పి లాజిక్ బట్టి ఉంటది. ఇంకోటి ఒక విండోలా ఉంటది. ఆ విండోలో స్టార్టింగ్ 9 పొజిషన్ ఉంటుంది. అండ్ ఇంకోటి 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ ఆఫ్ 2 డిఫరెంట్ లిస్ట్స్. ఓకే. ఒక పాయింటర్ ఉంటది. ఇంకో పాయింటర్ కింద ఉంటది. ఓకే. దిస్ దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెర్జింగ్ 2 సార్టెడ్ లిస్ట్స్ మేబీ. ఓకే. అక్కడ మనం 2 పాయింటర్ అప్రోచ్ అనేది వాడతాం. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ 2 పాయింటర్ బేసిక్స్. ఇప్పుడు ఈ 2 పాయింటర్ నుంచి మనం ఒక మీడియం టు హార్డ్ ప్రాబ్లమ్ అనుకోండి. మీడియం ప్రాబ్లమ్ అనుకోండి చేద్దాం రండి. విచ్ ఈస్ నథింగ్ బట్ నీకు ఒక అరే ఇస్తాడనమాట. నీకు ఒక అరే ఇస్తాడు. సో, అరే అనేది ఇలా ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ 1, 0, 2, 3, 0, 0. సో, నువ్వేం చేయగలరా అంటే, నీ అరే మొత్తంలో జీరోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండకు పంపేయాలి. అండ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ ఫ్రంట్ కావాలి. ఇన్ ద సేమ్ ఆర్డర్ దే ఎగ్జిస్టెడ్. అంటే నువ్వు ముందుకు తీసుకురావడం అంటే ఎలా పడితే అలాగా నేను 1 తీసుకొచ్చి ఇక్కడ 3 పెడతాను, ఇక్కడ 2 పెడతానంటే కుదరదు. అలా కాదు. వాట్ యూ హావ్ టు డూ ఈస్ ఇవి ఏ ఆర్డర్‌లో అయితే ఉన్నాయో ఆ ఆర్డర్‌లోనే ముందుకు రావాలి. అప్పుడు నీ అవుట్‌పుట్ ఏమవుతుంది 1, 2, 3, 0, 0, 0. సో, యూ హావ్ టు మూవ్ ఆల్ ద జీరోస్ టు ఎండ్ ఆఫ్ యువర్ అరే. అండ్ రిమైనింగ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు ఫ్రంట్ తీసుకొచ్చి పెట్టారనమాట. దిస్ ప్రాబ్లమ్ విల్ ఫాలో దిస్ ప్యారలల్. ఓకే. ప్యారలల్ 2 పాయింటర్ అప్రోచ్ ఫాలో అవుద్దని మనం చెప్పొచ్చు. ఓకేనా. సింపుల్‌గా ఉంటది. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. సో, లెట్స్ జంప్ ఇంటు ద ఎక్స్‌ప్లెయినింగ్ బట్ దిస్ ఈస్ ఒక మంచి క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. నేను చాలా క్లారిటీగా చెప్తాను ట్రై చేస్తాను చూడండి. సో, మనం ప్యారలల్, ప్యారలల్ 2 పాయింటర్ అప్రోచ్ అని చూసాం కదా! అంటే అర్థం ఏంటి? ఒకేసారి స్టార్ట్ అవుతాయన్నమాట 2 కూడా. ఒక సైడ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయని అనుకోండి పారలెల్ మీన్స్. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్నగా చెప్తాను చూడండి. ఒకే చోట స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వి గోనా టేక్ 2 అరేస్. మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి చెప్తున్నాను. రియల్‌గా 2 అరేస్ అని క్రియేట్ ఐ యామ్ జస్ట్ సేయింగ్. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. ఓకే. సేమ్ అరే తీసుకుందాం. స్టే విత్ మీ. చాలా డిఫరెంట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ విల్ గోనా బి హిట్ ఆర్ ఫ్లాప్. ఓకే. సో, లెట్స్ సీ. 1, 0, 2, 3, 0, 0. సేమ్ అరే ఏం మారదు. ఓకే. అండ్ సేమ్ ఇదే అరే. ఓకేనా. జస్ట్ ఎగ్జాంపుల్‌గా అలా అనుకోండి. 1, 0, 2, 3, 0, 0. సో, మనం ఏం చేస్తున్నాం 2 పాయింటర్స్ అనేవి ప్యారలల్‌గా ఒకేసారి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. ఒక పాయింటర్ పేరు పొజిషన్ అనుకోండి. ఇంకో పాయింటర్ పేరు ఐ అనుకోండి. సో, నేనేం చేశానంటే కన్‌ఫ్యూజ్ అవుతాం కదా! ఒకే అరే మీద 2 పాయింటర్స్ మూవ్ అవుతున్నప్పుడు మనం అక్కడే సేమ్ పొజిషన్ నుంచి కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను అదే అరేని డిఫరెంట్‌గా రాసాను. ఓకే. ఇదేమో పొజిషన్‌కి సంబంధించిన పొజిషన్ పాయింటర్‌కి సంబంధించిన అరే అనుకోండి. ఇదేమో ఐ పాయింటర్‌కి సంబంధించిన అరే అనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి అలా అనుకోండి. సో, ఇప్పుడు మన మెయిన్ అజెండా ఏంటి? జీరోస్ అన్నీ కూడా రైట్ సైడ్ చివరికి గెంటేయాలి. అండ్ నాన్ నాన్ జీరో నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్డర్‌లో ఫ్రంట్‌కలా రావాలి. అవి ఏ ఆర్డర్‌లో అయితే ఉన్నాయో ఆ ఆర్డర్‌లోనే ఎదరకి రావాలని చెప్పాను. రైట్? ఇప్పుడు చూడండి. సో, నేనేం చేస్తానంటే ఈ పొజిషన్ అనేది ఏంట్రా అంటే నా నంబర్స్ అనేవి ఆర్డర్ మెయింటైన్ అయ్యేలా చూసుకుంటుంది. ఓకే. దిస్ విల్ యూజ్ ఇట్ టు మెయింటైన్ ద ఆర్డర్. నా ఆర్డర్ అనేది తప్పకూడదు. నా ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వడానికి ఈ పొజిషన్ అని చెప్పి పాయింటర్‌ని తీసుకున్నాననమాట. అంటే నాకు అవుట్‌పుట్ ఏం రావాలి చివరికి 1, 2 నాకు చివరికి అవుట్‌పుట్ ఎలా రావాలంటే అలా రావాలి. రైట్? ఇప్పుడు చూడండి. నా పొ స్టే విత్ మీ. ప్లీజ్ స్టే విత్ మీ. ఇప్పుడు నేను లాజిక్ అనేది ఎలా బిల్డ్ చేస్తానో చూడు. సింపుల్‌గా పారలెల్‌గా ఒకే చోట నుంచి మనకు పాయింటర్స్ స్టార్ట్ అవ్వాలని కదా! కాబట్టి ఓ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ పాయింటర్‌ని ఎప్పుడు ముందుకు జరపాలి? ఏ పాయింటర్‌ని ఎప్పుడు ముందుకు జరపకూడదనే లాజిక్‌ని నేను బిల్డ్ చేయాలి. రైట్? ఇప్పుడు లాజిక్ ఎలా బిల్డ్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంప్లీట్‌గా అరేని మొత్తం ఇటరేట్ అవ్వాలి కదా! ఐ వాంట్ టు ఇటరేట్ కంప్లీట్ అరే. నాకు ఎట్లాంటి బ్రేక్స్ వద్దు. కాబట్టి నేనేం చేస్తానంటే ఒక వైల్ లూప్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఈ వైల్ లూప్ ఎంటైర్ అరే మొత్తం ఇటరేట్ అవ్వాలి. రైట్. ఈ ఐ అనేది ప్రతిది ఇటరేట్ అయ్యేలా పెడుతున్నాననమాట. ఓకే. లాజిక్ రాసేస్తున్నానని కాదు. జస్ట్ ఐ యామ్ సేయింగ్ ఎలా బిల్డ్ చేస్తున్నానో చెప్తాను చూడండి స్టెప్ బై స్టెప్. ఓకే. వేరే లాంగ్వేజ్ అయినా పర్లేదు అర్థమవుద్ది. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా! సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డూ ఈస్ నాన్ జీరో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టేస్తున్నాం. రైట్. నాన్ జీరో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టాలి. 1, 2, 3 అవన్నీ ఫ్రంట్ పెట్టాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఎవ్రి సింగిల్ టైమ్ మూవ్ అవుతున్న ప్రతిసారి నాన్ జీరో వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ పెడతాను. ఆ ఫ్రంట్ ఎక్కడ పెట్టాలిరా అని చెప్పేది ఏంట్రా అంటే ఈ పొజిషన్ పాయింటర్ చెప్పుద్దనమాట. ఎలాగో ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడు. సో, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు డూ ఈస్ ఒకవేళ నా ప్రెజెంట్ నా పాయింటర్ ఎక్కడైతే ఉందో నా ఎక్కడుంది? 0 తినేసి పొజిషన్‌లో ఉంది. ఇది 0, 1, 2, 3, 4, 5 0, 1, 2, 3, 4, 5 రైట్. ఇప్పుడు 0 తినేసి పొజిషన్‌లో నా వాల్యూ ఎంతుంది? 1 ఉంది. అదొక నాన్ జీరో ఎలిమెంటా? అవును. నాన్ జీరో ఎలిమెంట్ అయితే ఇక్కడ 1 పెట్టని చెప్తున్నా. ఆల్రెడీ అక్కడ 1 ఉంది. బట్ నేను లాజిక్ ఎలా రాస్తానంటే ఇలా రాస్తాను. అరే ఆఫ్ పొజిషన్ అంటే ఈ పొజిషన్ అనే పాయింటర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లో ఈ పాయింటర్ దగ్గర వాల్యూ ఏదైతే ఉందో అది పెట్టని చెప్తున్నా. రైట్. వన్స్ ఇలా పెట్టిన తర్వాత అర్థం ఏంటి?
నాకు వాల్యూస్‌కి ఆర్డర్ అనేది మిస్ అవ్వకూడదని చెప్పాను కదా! సో, వన్స్ నాకు 1 వాల్యూ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం రావాలి? దాని తర్వాత వాల్యూ రావాలి. కాబట్టి నెక్స్ట్ టైమ్ నేను ఒక నాన్ జీరో వాల్యూ గనక ఈ పొజిషన్ పాయింటర్ యూజ్ చేసుకొని పెడుతున్నాననుకో, అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ 2 పెట్టే ఛాన్స్ ఉంది కదా! ఒకవేళ పొజిషన్ పాయింటర్‌ని మార్చకపోతే. అందుకు ఎప్పుడైతే నేను పొజిషన్ పాయింటర్‌లో ఒక వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తానో, అప్పుడు వెంటనే ఆ పొజిషన్‌ని ప్లస్ ప్లస్ చేస్తాననమాట. అంటే దాని అర్థం ప్రీవియస్‌గా పొజిషన్ ఎక్కడైతే ఉందో దాన్ని ప్లస్ ప్లస్ చేసి పొజిషన్ దాని పక్కకు పెడుతున్నాను. రైట్? వెయిట్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ లాజిక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఈ పర్టిక్యులర్ లాజిక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుద్దో చెప్పండి? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతదంటే, ఎప్పుడైతే నువ్వు కరెంట్ i ఏ పాయింటర్ దగ్గరైతే ఉందో, అంటే అరే ఆఫ్ i అనేది ఏ పాయింటర్ దగ్గర ఉందో, అది నాట్ ఈక్వల్ టు 0 అంటే అది ఒక నాన్ జీరో ఎలిమెంట్ అయినప్పుడు మాత్రమే మనం దాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నాం. రైట్? అప్పుడు మాత్రమే మనం దాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నాం. రిమైనింగ్ టైమ్స్‌లో దాన్ని ముందు పెట్టట్లేదు. రైట్? ఇప్పుడు ఎవ్రి సింగిల్ టైమ్ i మూవ్ అవ్వాలి కదా! కాబట్టి ఇక్కడ i++ పెడుతున్నాను. లాజిక్ బిల్డ్ అయిందా? ఓకే. ఐయామ్ సారీ. ఒకవేళ నేను డైరెక్ట్ కోడ్ రాసినట్టయితే ఐయామ్ సారీ. నేను చెప్తున్నాను వినండి. సో, ఎవ్రి సింగిల్ టైమ్ ఏం చేస్తాను, నా నాన్ జీరో ఎలిమెంట్ ఏదన్నా ఉంది అనుకో ఒకవేళ, ఆ నాన్ జీరో ఎలిమెంట్‌ని ముందుకు గెంటేస్తాననమాట. బట్ అది ఏ పాయింట్‌లో పెట్టాలి, ఏ పాయింట్‌లో ముందుకు గెంటాలని చెప్పి నీకెలా తెలుస్తదిరా అంటే, వి ఆర్ యూజింగ్ దిస్ పొజిషనల్ పాయింటర్. ఓకే. ఒకసారి ఎంటర్‌గా ఒక్కో స్టెప్ ప్రోగ్రామ్ ఎక్కడుందని చూద్దాం రండి. సో, ఇప్పుడేమవుతుంది, ఐ అనేది నెక్స్ట్ ఎక్కడికొచ్చింది ఐ అనేది? ఐ అనేది ఇప్పుడు ఈ పాయింటర్‌కొచ్చింది. రైట్? ఇప్పుడు ఐ 1 మన దగ్గర ఉంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ అరే ఆఫ్ ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ అనేది ఎక్కడుంది? జీరోలోనే ఉంది కదా! కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి లాజిక్ ఎగ్జిక్యూట్ చేయం. ఐ అనేది మళ్ళీ మూవ్ చేసేసాం. ఇప్పుడు చూడండి, ఐ అనే వాల్యూ ఎంత? ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉందా? అవును. ఐ ఈజ్ ఎ నాన్ జీరో ఎలిమెంట్. కాబట్టి ఇప్పుడేం చేయాలి? నా ప్రీవియస్‌గా పొజిషనల్ పాయింటర్ ఎక్కడైతే ఉందో దాంట్లోకి నేను 2ని పెట్టేస్తున్నాను. విచ్ ఈస్ నథింగ్ బట్ ఐ యామ్ డూయింగ్ థిస్. రైట్? ఇక్కడ అదే కదా మనం చేస్తుంది. ఎప్పుడైతే ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఉంటుందో అప్పుడు పొజిషన్ పాయింటర్‌లో పెట్టేస్తున్నావు. వన్స్ పెట్టేసిన తర్వాత నువ్వు మళ్ళీ పొజిషన్ ప్లస్ ప్లస్ చేసేస్తున్నావు. ఇప్పుడు నా పొజిషన్ ఇక్కడికొచ్చేసింది. అండ్ అగైన్ మళ్ళీ ఐ అనేది ఇప్పుడు ఎక్కడికొస్తుంది? ఇక్కడికొస్తుంది. రైట్? వన్స్ వి ఆర్ గెట్టింగ్ దిస్ ఐ హియర్ ఇప్పుడేం చేస్తున్నావు? మళ్ళీ అదొక నాన్ జీరో ఎలిమెంటా? అవును. కాబట్టి నీ పొజిషన్ పాయింటర్ ఎక్కడైతే ఉందో అక్కడ వాల్యూ పెట్టేయి అంటున్నావు. అప్పుడు ఇదేమవుద్ది? 3 అవుద్ది. రైట్? వన్స్ పెట్టేసిన తర్వాత ఏం చేస్తున్నావు? మళ్ళీ పొజిషన్ అని పెడుతున్నావు. పెట్టిన తర్వాత ఇప్పుడు నీ ఐ ఎక్కడికి వెళ్తుంది? నీ ఐ ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ నాన్ జీరో ఎలిమెంటా? కాదు. నాన్ జీరో ఎలిమెంటా? కాదు. ఇంకా అరే అనేది ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అయిపోయింది. రైట్? ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ మన దగ్గర అరే ఉందిరా 1, 2, 3 000 అని ఉంది. మనకు రావాల్సిన అవుట్‌పుట్ ఇది. నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడు 1, 2, 3 300 అని వచ్చింది. బట్ నువ్వు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే నీ పొజిషన్ పాయింటర్ ఎక్కడైతే ఉందో, నీ పొజిషన్ పాయింటర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి నువ్వు అన్ని జీరోస్ చేస్తే సరిపోద్ది కదా! నీ రిజల్ట్ అనేది వస్తుందో చూడు. నీ రిజల్ట్ ఏముంది? 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి అన్ని జీరోసే ఉన్నాయి. రైట్? ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ నీ పొజిషన్ పాయింటర్ అనేది ఎక్కడుంది? థర్డ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది చూడు. కాబట్టి వన్స్ ఈ లాజిక్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాంరా అంటే మళ్ళీ ఇంకో వైల్ లూప్ గాని, ఏదో ఇంకో లూప్ గాని తీసుకొని ఇవన్నీ జీరోస్ చేసేస్తాం. రైట్? అంతే సింపుల్. సో, బేసిక్‌గా ఏం చేసాం మనం? ఒకే అరే మీద ఆపరేషన్ చేసాం. సేమ్ అదే అరే మీద. ఇంకో అరే క్రియేట్ చేయకుండా. కాకపోతే పారలెల్‌గా స్టార్ట్ చేసాం కాబట్టి మీకు అర్థం అవ్వడానికి ఇలా 2 డిఫరెంట్ అరేస్ అనేవి క్రియేట్ చేశాను. ఓకే. ఒకటి పొజిషన్ పాయింటర్ అండ్ ఇంకోటి ఐ పాయింటర్. బేసింగ్ ఆన్ ద డిఫరెంట్ లాజిక్. ఏ పాయింటర్ ఎప్పుడు మూవ్ అవ్వాలని చెప్పి ఒక లాజిక్ క్రియేట్ చేసుకున్నాం. అదెప్పుడంటే ఎప్పుడైతే ఒక నాన్ జీరో ఎలిమెంట్ అయితే వస్తుందో, అలాంటి టైంలో దాన్ని తీసుకెళ్ళి ఈ పొజిషన్ పాయింటర్ దగ్గర పెడుతున్నాం. వన్స్ పొజిషన్ పాయింటర్ దగ్గర మనం వాల్యూ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. ఐ మీన్ ఇన్సర్షన్ ఆర్డర్ అని కాదు. నీ అరే అనేది ఆర్డర్ ఎలా ఉందో అలాగే ఆర్డర్‌లో రావాలి. కాబట్టి ఎప్పుడైతే నీ పొజిషనల్ పాయింటర్ దగ్గర నువ్వు వాల్యూ అనేది యాడ్ చేస్తున్నావో, పొజిషన్ పాయింటర్‌ని ప్లస్ ప్లస్ చేస్తున్నావు. ఓకే. ఐ అనేది ఎవ్రి సింగిల్ ఎలిమెంట్‌ని కవర్ చేయాలి కాబట్టి అది జనరల్‌గా ప్లస్ ప్లస్ అవుతూనే ఉంటది. సో, ఇక్కడ నువ్వు ఇక్కడ నీ 2 పాయింటర్ కండిషన్ ఏమైందిరా అంటే దిస్ ఈస్ యువర్ 2 పాయింటర్ కండిషన్ అయింది. రైట్? దిస్ ఈస్ యువర్ 2 పాయింటర్ కండిషన్. ఏమైంది? ఎప్పుడైతే నీ అరే దగ్గర నాన్ జీరో ఎలిమెంట్ ఎప్పుడైతే ఉందో, అలాంటి టైంలో మాత్రమే ఆ ఎలిమెంట్‌ని తీసుకెళ్ళి పొజిషన్ పాయింటర్‌లో పెడతున్నాం. పెట్టి ఆ పొజిషన్ పాయింటర్‌ని ప్లస్ ప్లస్ చేస్తున్నాం. దిస్ ఈస్ యువర్ 2 పాయింటర్ లాజిక్. ఇప్పుడు అర్థమైందా? సో, 2 పాయింటర్ అంటే ఏంటి ఇప్పుడు? ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ ఎవ్రి సింగిల్ ప్యాటర్న్‌లో కూడా ఏముండదు 2 పాయింటర్స్ ఉంటాయి. 2 డిఫరెంట్ ఇండెక్స్‌ని ఇండికేట్ చేస్తూ. బట్ ఏది ఎప్పుడు మూవ్ అవ్వాలని చెప్పి మనం లాజిక్ క్రియేట్ చేస్తామనమాట. సో, లెట్స్ కోడ్ దిస్ అండ్ యూ విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ. స్టే విత్ మీ. యూ విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ. ఓకే. సో, దీని టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుద్ది? స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుద్దని డిస్కస్ చేద్దామండి. టైమ్ కాంప్లెక్సిటీ ఏమవుతదంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n బికాస్ మనం ఇక్కడ ఏమి ఎక్స్‌ట్రా లూప్స్ ఏం వాడట్లేదు. 2 డిఫరెంట్ లూప్స్ వాడుతున్నాం. వన్స్ ఈ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వైల్ లూప్ రాసుకుంటాం. ఎందుకంటే టు మేక్ దిస్ ఆల్ జీరోస్. నీ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఎందుకు ఆర్డర్ ఆఫ్ 1 అవుతుందంటే బికాస్ వి ఆర్ నాట్ ఎట్ ఆల్ యాడింగ్ ఎనీ ఎక్స్‌ట్రా స్పేస్ హియర్. యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం? ఈ పొజిషన్ పాయింటర్స్ అని చెప్పి 2 పాయింటర్స్ తీసుకున్నాం అంతే టు ఇండికేట్. బట్ ఈ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఎప్పుడు పెరుగుద్దంటే సింపుల్‌గా గుర్తుపెట్టుకో. నువ్వు తీసుకునే ఇన్‌పుట్ డేటా నీకొచ్చే ఇన్‌పుట్ డేటా మీద నీ స్పేస్ అనేది డిపెండ్ అయ్యి ఉందనుకో. అప్పుడు దానికి స్పేస్ కాంప్లెక్సిటీ పెరిగే ఛాన్స్ ఉంటది. లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అన్నారు కదా! చేస్తాం మనం.
ప్రాబ్లమ్ నెంబర్ వచ్చేసి 283. ఇది ఈజీ క్వెషన్. ఒకవేళ మీకు కష్టంగా అనిపించినా సరే ఇట్స్ ఓకే. ఓకే. సో, మనం ఏం చేయాలో చూడండి. మనకి సింపుల్‌గా ఒక అరే ఇచ్చాడు. ఓకే. ఆ అరేలో 0 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండ్‌కి పెట్టేయాలనమాట. ఓకేనా. అండ్ అలాగే మనకు ఆర్డర్ అనేది మిస్ అవ్వదు చూడండి. 1 తర్వాత 3 తర్వాత 12 ఉన్నాయి. అదే ఆర్డర్ మెయింటైన్ అయింది. సో, ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. సో, మనకి మెయిన్‌గా 2 పాయింటర్స్ కావాలి. రైట్. ఐయామ్ సారీ. మనకి మెయిన్‌గా 2 పాయింటర్స్ కావాలి. సో, లెట్స్ టేక్ 2 పాయింటర్స్. 1 పొజిషన్ పాయింటర్ అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఐజ్ పాయింటర్ తీసుకుంటున్నాను. అండ్ ఐ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే ఎంటైర్ అరే మొత్తం కంప్లీట్‌గా రన్ అవ్వాలి. రైట్. సో, కాబట్టి నమ్స్ డాట్ లెంత్ అని పెట్టి తీసుకున్నాను. రైట్. ఇప్పుడు చూడండి ఏం చేయాలి నేను. ఒకవేళ నా ఐ అనేది ఇటరేట్ అవుతుంది చూసారు. దాంట్లో నాన్ జీరో వాల్యూ ఉంటే గనక దాన్ని తీసుకొచ్చి ఈ పొజిషన్ పాయింటర్ యూజ్ చేసుకొని ఆ వాల్యూలో పెట్టాలి. సో, నేనేం చేస్తున్నాను. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ అందులో ఉన్న వాల్యూ గనక నాట్ ఈక్వల్ టు 0 అయితే గనక అంటే అదొక నాన్ జీరో వాల్యూ అయితే గనక నేనేం చేస్తున్నానో తెలుసా? ప్రస్తుతానికి నా పొజిషన్ పాయింటర్ అనేది ఎక్కడైతే ఉందో దాంట్లోకి నా ఐ పాయింటర్‌లో ఉన్న వాల్యూని పెట్టేస్తున్నాను. వన్స్ పెట్టిన తర్వాత నా పొజిషన్ పాయింటర్‌ని పెంచుతున్నాననమాట. ఎందుకంటే టు మెయింటైన్ ద ఆర్డర్. ఓకే. వన్స్ దిస్ డన్ వాట్ వి గోనా డూ ఐ ప్లస్ ప్లస్. వన్స్ ఇదంతా చేసిన తర్వాత ఏమవుద్ది? నీ జీరోస్‌తో సంబంధం లేదు. నీకు ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందేంటే నీ పొజిషన్ పాయింటర్ దగ్గర నుంచి ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఖచ్చితంగా జీరోస్ అయ్యే ఉండాలి. కదా! కాబట్టి వీల్ అగైన్ టేక్ ఎ ఫర్ లూప్ వైల్ లూప్ అండ్ నీ పొజిషన్ పాయింటర్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 అవ్వాలి కదా! కాబట్టి నమ్స్ ఆఫ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వన్స్ 0 పెట్టిన తర్వాత ఎలిమెంట్స్ కూడా అన్ని పెట్టాలి కాబట్టి ఇలా పెట్టాం. అండ్ వాట్ వి గోనా డూ మనం నీట్‌గా ప్రింట్ చేస్తాం అంతే. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ వాట్ వి గోనా ప్రింట్ నమ్స్ అరేని ప్రింట్ చేద్దాం. ఓకే. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. సబ్మిట్ అయింది. సబ్మిట్ అయిపోయింది. ఓకే. వెల్ అండ్ గుడ్. ఇక్కడ రన్ టైమ్ అని చూసి ఎవరు భయపడిపోకండి. దిస్ ఇస్ రాండమ్‌గా వస్తుంటది అంతే. ఇదేం పెద్ద గ్రేట్ థింగ్ కాదు. ఓకే. వాట్ యూ హావ్ టు అసెస్ ఈస్ మీ టైమ్ కాంప్లెక్సిటీ ఎంత మీరు రాసిన తర్వాత అని చెప్పి. ఈ పర్టిక్యులర్ కోడ్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఎన్. ఓకే. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. వి గోనా డూ మోర్ ప్రాబ్లమ్స్ అబౌట్ దిస్. ఒకవేళ ఇది ఈజీ ప్రాబ్లమే కానీ మీరు చేయకపోయినా సరే అలా ఫీల్ అవ్వద్దు. ఓకే. తర్వాత మనం చాలా నేర్చుకుంటాం. సో, ఈ వీడియోకి ఇంతే. సో, 2 పాయింటర్స్ అంటే ఏంటో క్లారిటీగా అర్థమైంది కదా! ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక 2 పాయింటర్స్ అనేవి లేదా 2 ఇండెక్స్ పొజిషన్స్‌ని పాయింట్ చేస్తూ ఉంటాయి. ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అంతే 2 పాయింటర్స్ అంటే అంతకు మించి ఏమీ లేదు. ఓకే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.